ఓం నమో సాయినాథాయ నమః. శ్రోతలందరికీ నమస్కారాలండి. ఈనాటి కథ పేరు భగవాన్ నన్ను క్షమించు. రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి. ఈ కథ కథామంజరి ఆన్లైన్ మాసపత్రికలో ప్రచురితమైందండి. కథ మొదలు పెట్టేస్తున్నానండి. భగవాన్ నన్ను క్షమించు. సాయంత్రం 4:30. చేతిలో స్మార్ట్ ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద భర్త ఫోటో కనపడగానే దాని మీద చూపుడు వేలుతో చిన్న అడ్డగీత గీసి, చెప్పండి ఏమిటి? విసుగ్గా అంది శ్రీవల్లి. వల్లి, నాన్నగారు పోయారట. ఇప్పుడే ఆశ్రమం నుంచి గుమస్తా ఫోన్ చేసి చెప్పాడు. దివాకరం గొంతులో బాధ, విచారం. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనం. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? నేను వెళ్ళాలి. ఏవో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. అంటే కర్మకాండ మొత్తం? అబ్బే, అదేం లేదు. నాన్నగారు ఎప్పుడో తన కళ్ళని బాదన్ చారిటబుల్ ట్రస్ట్కి, తన శరీరాన్ని రంగరాయ వైద్య కళాశాలకి దానం చేశారు. కాకపోతే నేను వెళ్ళి ఒకటో రెండో సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. గుమస్తా ఫోన్లో అదే విషయం చెప్పాడు. అయితే త్వరగా వెళ్ళి అదేదో పూర్తి చేసుకుంటండి. నాన్నగాడు ఇంకా స్కూల్ నుంచి రాలేదు. వస్తే వాడిని రెడీ చేయాలి. సాయంత్రం ఎవరిదో మీ ఫ్రెండ్స్ వాళ్ళ పెళ్లి రిసెప్షన్ ఉందన్నారుగా. శ్రీవల్లి హోంకరింపు. అవును, అది సరే. నాన్నను చూడటానికి ఆశ్రమానికి నువ్వు రావా? దివాకరం అడిగాడు. అమ్మో, అక్కడ మీ నాన్న శవం హఠాత్తుగా లేచి నా చేయి పట్టుకుంటే నేనేం చేయాలి? ఇంకేమైనా ఉందా? నా గుండె ఆగిపోదు. ఫోన్లో శ్రీవల్లి భయ విహ్వలంగా నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో భావాలు ధ్వనించాయి. దివాకరం మాట్లాడలేదు. అతడి మనసులో తండ్రి గురించిన ఆలోచనలు కలవరపెడుతున్నాయి. నాన్నకు తను ఒక్కడే సంతానం. అమ్మ పోయిన తర్వాత నాన్న దాదాపు పిచ్చివాడిలా తయారయ్యాడు. రాత్రి పగలు నిద్రలోనూ భవానీ భవానీ అంటూ ఒకటే కలవరింతలు. శ్రీవల్లి నాన్నకు కాఫీ ఇస్తున్నా, భోజనం పెడుతున్నా, మరే పనులు చేస్తున్నా భవానీ అలా చేసేది, ఇలా పెట్టేది, అలా మాట్లాడేది అంటూ ఒకటే ముచ్చట్లు. రాను రాను అమ్మ గురించి నాన్న ధోరణి పెరిగిందే కానీ తగ్గలేదు. నిత్యం అమ్మ నామస్మరణే. శ్రీవల్లి చిరాకు పడేది, విసుగు చూపించేది. అయితే మీరెందుకిక్కడ? ఆవిడెక్కడుందో ఆధారే మీరు చూసుకోండి. తను వ్యంగ్యబాణాలు విసిరేది. ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి తండ్రి మీద బోలెడు ఫిర్యాదులు శ్రీవల్లి సిద్ధం చేసి ఉంచేది. అవి క్రమంగా స్థాయి మారి, మీ నాన్న నాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. ఒకటే గొణుగుడు. నన్ను ఏ పని చేసుకొనివ్వటం లేదు. నేనెక్కడుంటే అక్కడికి వచ్చి నా వెనకే నిలబడుతున్నాడు. నన్ను అదో రకంగా చూస్తున్నాడు. నిజంగా మీ నాన్నకు మతి తప్పింది. ఏం చేయమంటారు నన్ను అంటూ నిలదీసేది. మరో రోజు పెద్ద ఫిర్యాదే చేసింది. నేను స్నానానికి వెళ్తుంటే మీ నాన్న నా చేయి పట్టుకున్నాడు అంటూ బోరుని ఏడ్చింది శ్రీవల్లి. నాకు అసంబద్ధంగా అనిపించింది. ఏమిటిది నాన్న, కోడలు చేయి పట్టుకోవడం ఏమిటిది? తను గొంతు చించుకుని అరిచాడు. ఏం లేదురా దివాకరం, నాకు బాగా ఆకలి వేస్తోంది. నీకు తెలుసుగా నేను ఆకలికి తట్టుకోలేనని. అమ్మా అమ్మా, అన్నం పెట్టేయమ్మా అంటే కోడలు వినిపించుకోలేదు. విసురుగా వెళ్తూ ఉంటే చేయి పట్టుకుని ఆపాను, అంతే. నాన్న ముఖంలో ఎప్పటిలాగే అమాయకత్వం, నిర్మలమైన చూపులు. మీ నాన్న ఆకలి మామూలు ఆకలి కాదు. ఆయన్ని నేను భరించలేను. మీరు అర్థం చేసుకుంటారా? నన్ను వేరే దారి చూసుకోమంటారా? శ్రీవల్లి ఇల్లు అదిరిపోయేలా కేకలు పెట్టింది. ఇరుగు పొరుగు ఇంట్లోకి వచ్చారు. శ్రీవల్లి ఏడుపు గోల మరింత ఎక్కువైంది. పర్యవసానం నాన్న ఆశ్రమవాసం అనివార్యమైంది. సంధ్యారాగం. వృద్ధాశ్రమంలోకి బెరుకు బెరుకుగా అడుగుపెట్టాడు దివాకరం. ఆశ్రమం ప్రశాంతంగా ఉంది. చుట్టూ రెల్లుగడ్డితో వేసిన పర్ణశాల లాంటి గదులు, దారిపక్క పచ్చని చెట్లు, పూల మొక్కలు. మధ్యలో ఆశ్రమ కార్యాలయం ఉంది. దివాకరం ఆ దిశగా అడుగులు వేశాడు. మనసులో ఏదో అపరాధభావం మెలిపెడుతోంది. అదేదో త్వరగా ముగించుకురండి. చెవిలో శ్రీవల్లి మాటలు కరకుగా వినపడుతున్నాయి.
ఈ ఆశ్రమానికి మొదటిసారి తండ్రిని చేర్పించడానికి వచ్చి వెళ్ళిన తర్వాత నాన్నే 2-3 సార్లు ఫోన్ చేశాడు. తను మాత్రం మళ్ళీ ఆశ్రమానికి రావటం ఇదిగో ఇప్పుడే ఇలా. రండి. ఆశ్రమ గుమస్తా వరదరాజులు ఎదురు వచ్చి లోపలికి దారితీశాడు. దివాకరం అతడిని అనుసరించాడు. కార్యాలయానికి ప్రక్కగా ప్రార్థనా మందిరం, వెనుక పంచలో తండ్రి పార్థివ శరీరం ఉంచబడింది. ఎవరు వెలిగించారో నాన్న తల వద్ద చమురు దీపం వెలుగుతోంది. అగరవత్తులు నుసి రాస్తూ సుగంధ పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. తండ్రి శవం వద్ద 10 మందికి పైగా వృద్ధులు, ఆడ మగ గుమిగూడి ఉన్నారు. విషన్న వదనాలతో కొందరు, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న వాళ్ళు కొందరు. దివాకరం నిశ్చేతనగా చూస్తున్నాడు. చుట్టూ ఉన్నవాళ్ళు కాక ఒక డాక్టరు, 2 సహాయకులు దివాకరం కోసం వేచి ఉన్నట్టు నిలబడి ఉన్నారు. సహాయకులు దివాకరం వద్దకు వచ్చి 2 సంతకాలు తీసుకున్నారు. తండ్రి ముఖం నిర్మలంగా ఉంది. గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు తన మీద కోపంతో నాన్న లేచి చెంపదెబ్బ కొడతాడా? చిన్నప్పుడు చీటికి మాటికి తనను చెంపదెబ్బలు కొట్టేవాడు. ఇప్పుడు కొట్టలేడు, తిట్టలేడు, ఏమీ ప్రశ్నించలేడు. పిచ్చి నాన్న. దివాకరం మనసు దుఃఖానికి అటూ ఇటూ ఎగసిపడుతోంది. బాదం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు తండ్రి కళ్ళ కార్నియాలు పెకలించి తీసుకుపోయారు. నాన్న నేత్రదానం ముగిసింది. ఇక తను వెళ్ళిపోవచ్చా? వెళ్ళాలి, వెళ్ళిపోవాలి. శ్రీవల్లి వెంటనే వచ్చేయమందిగా. దివాకరం మనసు తొందర పెడుతోంది. ఎందుకనో అతను తండ్రి నిర్జీవ శరీరాన్ని సూటిగా చూడలేకపోతున్నాడు. ఆశ్రమం బయట మరో ఆసుపత్రి వాహనం రొదపెడుతూ వచ్చి ఆగింది. వైద్య కళాశాలకు చెందిన 4 వ్యక్తులు లోపలికి వచ్చారు. వాళ్ళు వరదరాజులతో మాట్లాడిన తర్వాత దివాకరం వద్ద సంతకం తీసుకున్నారు. ఆ 4 వ్యక్తులు తండ్రి శరీరాన్ని కదిలించి తెల్లగుడ్డ కప్పి స్ట్రెచర్ మీద పడుకోబెట్టి బయటకు తీసుకుపోవటానికి సిద్ధమయ్యారు. నాన్న భౌతిక కాయాన్ని పరిశోధనా గదిలో గాజుపెట్టెలో ద్రావకాల మధ్య భద్రపరిచి వైద్య విద్యార్థులకి పాఠాలు చెబుతారట. నాన్న జీవితం ధన్యమైందా? ఏమో, తనని మాత్రం అపరకర్మల బాధ్యత నుండి తప్పించాడు. నాన్నగారిని కాసేపు ఉంచమంటారా? వరదరాజులు దివాకరాన్ని అడిగాడు. వద్దు, అదేం లేదు, తీసుకువెళ్ళమనండి. దివాకరం తడబడ్డాడు. ఆసుపత్రి వాళ్ళు తండ్రి శరీరాన్ని బయటకు మోసుకుపోయారు. వరదరాజులతో పాటు అక్కడ వృద్ధులు అందరూ తుది నమస్కారాలు చేశారు. దివాకరం అప్రయత్నంగా 2 చేతులు జోడించాడు. నేను వెళ్ళొచ్చా? దివాకరం అడిగాడు. ఒక్క నిమిషం, మీ నాన్నగారి గది చూడరు? గదిలో సామాన్లు. వరదరాజుల వెంట అయిష్టంగానే ముందుకు కదిలాడు దివాకరం. ఆయన గదిలో ఏమున్నాయి? దండం మీద 3 పంచెలు, 2 తువాళ్ళు, 4 జుబ్బాలు. పొడవాటి స్టూలు మీద నాన్న కళ్ళజోడు, పాతది, రత్నం కంపెనీ పెన్ను, ఏవో కొన్ని పుస్తకాలు, మూలగా తాళం కప్పతో ట్రంకు పెట్టా. మీ నాన్నగారి జ్ఞాపకంగా వీటిలో మీరేవైనా తీసుకువెళ్ళొచ్చు అన్నాడు వరదరాజులు. నాకేమీ వద్దు, ఎవరైనా అడిగితే ఉచితంగా ఇచ్చేయండి. దివాకరం ముఖం తిప్పుకుని విముఖంగా అన్నాడు. మీ నాన్నగారు కష్టజీవి, నిత్యం ఏదో పని చేస్తూ ఉండేవారు. ఆయన ఉత్సాహంగా ఉంటూ అందరినీ ఉత్సాహపరిచేవారు. ఉపాధ్యాయ వృత్తిలోంచి వచ్చిన వారేమో ఎన్నో పెట్ట కథలు, నీతి కథలు సందర్భానుసారంగా చెప్పి నవ్వించేవారు. మీ నాన్నగారంటే ఆశ్రమంలో అందరికీ ఒక గౌరవం, ఒక నమ్మకం. ఈయనెందుకు చెప్తున్నాడు ఇదంతా? నన్ను కథలనివ్వడా? దివాకరం అసహనంగా కదులుతున్నాడు. మీ గురించి ఏనాడు ఒక్క నిష్ఠూరపు మాట మాట్లాడలేదు. రాలేదని, చూడలేదని అలా. నా కొడుకు కలెక్టర్ కావాల్సిన జాతకం, గుమస్తాగా ఉండిపోయాడు అంటూ బాధపడేవారు. అంతేకాదు, వరదరాజులు వరద గోదావరిలా మాట్లాడుతూ ట్రంకు పెట్టె తెరిచాడు. పెట్టెలో పోస్టాఫీసు పింఛన్ పుస్తకం, ఏవో ధనవృద్ధి పథకాల పత్రాలు, ఎప్పటితో తమ పెళ్లినాటి తెలుపు నలుపు ఫోటో, పోస్టు చేయని ఎన్నో ఉత్తరాలు, కార్డులు, కవర్లు ఉన్నాయి. బాబూ, ఇవన్నీ నీ పేరున రాసిన ఉత్తరాలే.
ఇదేదో ఈ మధ్యన రాసిన ఉత్తరంలా ఉంది చూడు. వరదరాజులు ఒక కవరు దివాకరం చేతికి అందించాడు. ఆ కవరులోంచి ఉత్తరం బయటకు తీసి దివాకరం ఆత్రంగా చదవసాగాడు. నాన్నా దివాకరం, నీకు ఇదే నా చివరి ఉత్తరమేమో. ఇంతకుముందు చాలా ఉత్తరాలు రాశాను, ఏదీ నీకు పోస్ట్ చేయలేదు. ఎందుకో ఉత్తరం రాసి ముగించేసరికి దాన్ని నీకు పోస్ట్ చేయాలనిపించేది కాదు. ఈ ఉత్తరం అన్నా నీకు పోస్ట్ చేయగలనో లేదో. ఏదో ఒకరోజు నువ్వు వస్తావని నా ఆశ. చిన్నప్పటి నుంచి నువ్వు తప్పు చేసినప్పుడల్లా నిన్ను చెంపదెబ్బలు కొట్టేవాణ్ణి. నీకు క్రమశిక్షణ నేర్పాలన్న ఒక్క తపన తప్ప నీపై కోపం ఎప్పుడూ లేదు నాకు. చేయవద్దన్న పని చేయడమే మొదటి నుంచి నీకు అలవాటు. పెద్దయ్యాక కూడా నీ అలవాటు మారలేదు. చదువు, ఉద్యోగం, చివరకు నీ పెళ్లి విషయంలోనూ నీ పంతమే నెగ్గించుకున్నావు. అమ్మ అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. ఒంటరి పక్షిలా మిగిలిపోయిన నన్ను తప్పుపట్టి దోషిగా కోడలు ముద్ర వేస్తే నువ్వు సమర్థించి నలుగురి ముందు నన్ను నేరస్తుడిలా నిలబెట్టావు. అదాటుగా వృద్ధాశ్రమానికి తరలించావు. ఇది నాకు శరాఘాతమే. అయినా నేనిప్పుడు ఆశ్రమంలో సుఖంగానే ఉన్నాను. కానీ నీకు సుఖం ఏదిరా దివాకరం? ఆనందం ఏది? స్వతంత్రత ఏది? ఒకప్పుడు నా పంతమే నెగ్గాలి అన్న నీ మనస్తత్వం కోడలి ముందు ఎంత బలహీనంగా తయారైందో నేను అంచనా వేయగలను. నాన్నా, నీ పెళ్లిలో కోడలు వడ్డానం గురించి మన వాళ్ళెవరో గిల్టినగా అని వ్యాఖ్యానించారని తను ఎంతో బాధపడిపోయింది. అది ఉక్రోషంగా, కోపంగా బుసలు కొట్టి పట్టుదలగా మారి తనకు సరిపడా వడ్డానం నిన్ను చేయించమని ఇప్పటికీ సాధిస్తూనే ఉంది. నిన్ను అసమర్థుడిగా చిత్రిస్తూ చీటికి మాటికి చీకొడుతూనే ఉంది. ఇది నేను కళ్ళారా చూశాను. నువ్వైతే వాగ్దానం చాలాసార్లు చేశావు, కానీ ఆర్థిక స్థితిగతుల వల్ల అది నీకు సాధ్యం కాలేదు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసిన నాకు వచ్చే పింఛనులో ఆశ్రమ ఖర్చులు పోగా దాచిన డబ్బులు కూడపెట్టి సొమ్ము మొత్తం నా పోస్ట్ ఆఫీసు ఖాతాలోనే ఉన్నాయి. ఆ సొమ్ము మొత్తం తీసుకునే వెసులుబాటు నీకు కలిగిస్తూ అంగీకార అధికార పత్రాలు అన్నీ పోస్ట్ మాస్టర్కి ఇచ్చి వచ్చాను. ఆ సొమ్ము 10 లక్షల పైనే ఉంటుంది. నాన్నా దివాకరం, ఆ సొమ్ముతో వెంటనే కోడలకు వడ్డానం చేయించు. అప్పుడైనా ఆమె అహం, కోపం చల్లారి నీకు విలువ పెరుగుతుందేమో. కోడల ముందు నిటారుగా నిలబడి మాట్లాడగలవేమో. అప్పుడైనా నీకు స్వతంత్రం, సుఖం దక్కుతాయేమో. ఎందుకంటే ఒక తండ్రిగా నాకు నీ సుఖం, వ్యక్తిత్వం కావాలి. అదే నా కోరిక బాబు. నాన్న, బంధాలు బంగారు వడ్డానంలా పటిష్టంగా, బలంగా పెనవేసుకోవాలి. బలహీనపడి తెగిపోకూడదు నాయన. దివాకరం, నీ గురించి బాధపడిన నిద్రలేని రాత్రులు అన్నింటినీ మరిచిపోయాను. నువ్వు నిటారుగా నిలబడినట్లు, కోడల ముందు నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నట్లు, నువ్వు నవ్వుతూ నన్ను చూడటానికి వస్తున్నట్టు నేనిప్పుడు కలలు కంటున్నాను. బహుశా ఈ కలలతోనే కన్ను మూస్తానేమో. నా కలలు నిజం చేస్తావు కదూ? ఇట్లు నీ నాన్న. చిత్తరువు భగవాన్లు. దివాకరం కళ్ళు మూసుకున్నాడు. నిలువున కరిగి నీరైపోతున్నాడు. కన్నీటి ఆశ్రువులతో కలిసి అతని నోటి వెంట 9 అక్షరాలు వెలువడ్డాయి. భగవాన్, నన్ను క్షమించు. భగవాన్, నన్ను క్షమించు. కథ సమాప్తమండి. కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీకు, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మన ఛానల్ను మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. నమస్కారం.